బాబురావు గారు, ఇటు పార్లమెంట్ సభ్యునిగా మీరు చేసినారు. అసలు చిన్న కార్పొరేటరు చేసిన వ్యక్తులే పోర్ష్ కార్లలో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు. మీరు డాక్టర్గా చేశారు, పార్లమెంట్ సభ్యునిగా చేసినారు, ఎంపీగా. ఆర్టీసీ బస్సుల్లో చాలా నిరాడంబరంగా కనిపిస్తూ ఉంటారు. హంగులు హార్బాటాలు ఎక్కడ కనిపించని వాళ్ళు. ఏంటండి దీని ఎట్లా సాధ్యమవుతుంది అది? నేను ప్రజాప్రతినిధే తప్ప ప్రజలపైన పెత్తందారుని కాదు. బూర్జువా పార్టీల ప్రతినిధులందరూ కూడా పెత్తందారులుగా ఉన్నారు. ఒక కమ్యూనిస్ట్ పార్టీల్లోనే ఇంకా ఇక్కడ కూడా కొంత ప్రవేశించిన పెత్తందారి స్వభావం అనేది. ప్రజలకి సేవ చేయాల్సిన వాళ్ళు వీళ్ళు. ప్రజలు నీకు ఎందుకు ఇచ్చారు అధికారం? వాళ్ళకి సేవ చేయడం కోసం, వాళ్ళ మీద పెత్తనం చేయడం కోసం కాదు కదా. కనీసం ప్రజలతో పాటు కలిసి బస్సు ఎక్కడానికి, వాళ్ళతో రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళి నిలబడి రేషన్ తెచ్చుకోవడానికి కూడా నువ్వు కూడా ఒక సామాన్య పౌరుడే కదా. పదవి పోయిన తర్వాత, పదవి వచ్చినంత మాత్రం నువ్వు పౌరుడు కాలేకపోలేదుగా. నీకు ఈ అధికారం ఎందుకు వచ్చింది అనేది నువ్వు అర్థం చేసుకోలేదు, ఎలా వినియోగించాలో కూడా అర్థం చేసుకోలేదు. అంచేత ప్రజల్లో ఒకటిగా ఉండాలి నువ్వు. ప్రజలు ఎట్లా జీవిస్తున్నారు, నువ్వు ఎట్లా జీవించాలా. కమ్యూనిస్ట్ పార్టీ చెప్పేది అదే కదా. ఇప్పుడు మా వేతనాలు మేము తీసుకోము, పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. పార్లమెంట్లో పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. అంటే మీరు మీకు వచ్చిన డబ్బులు డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. నా లెవీ అవన్నీ కట్ అయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏదో అది మన అకౌంట్లోకి మనం వేసుకోవాలి అంతే. హోల్ టైమర్ అయితే హోల్ టైమర్కి ఎంత ఇస్తున్నారు ఆ ప్రాంతంలో అది తీసుకుంటాడు, మిగతాది పార్టీ దీంట్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి పార్టీకి పార్లమెంట్లో పార్లమెంటరీ కార్యాలయం ఒకటి ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో సెక్రటరీలు, టైపిస్టులు వీళ్ళంతా కూడా సెటప్ దానికి ప్రభుత్వం ఇస్తుంది, అవన్నీ ఉంటాయి. సో మన పార్లమెంటరీ ఆఫీస్ ఇదంతా నిర్వహిస్తుంది. మనకు క్వార్టర్ వచ్చిందనుకోండి, ఈ క్వార్టర్లో మొత్తం ఎన్ని గదులున్నా మనమే వాడుకోవడం కుదరదు. నేను మధు గారు ఉన్న క్వార్టర్లో అది ఒక్కరికి కేటాయించిన క్వార్టర్. అందుకని మన పార్టీ సిస్టంలో ఏం చేశారు, అప్పుడు 40 మంది ఉన్నప్పుడు 40 క్వార్టర్స్ వస్తాయి మనకి. ఈ 40 క్వార్టర్ల మంది, ఈ 40 మంది ఉంటే అక్కడ ఆ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 40 మంది హోల్ టైమర్లు ఎక్కడ ఉండాలా. కాబట్టి హోల్ టైమర్లకి లేదా పత్రికల్లో పనిచేసే వాళ్ళకి ప్రజాశక్తి ఆఫీసు మా దగ్గర మా క్వార్టర్లోనే ఉండేది దీంట్లో. సో ఆ రకంగా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ వసతుల్ని నువ్వు ఎంత కనీసం వాడుకుంటావో అంత కనీసానికే వాడుకోవాలి. మిగతా దాన్ని పార్టీకి లేదా ఇంకొక ప్రయోజనానికి ఇవ్వాలి. సో అట్లా ఇస్తారు. ఈ లెవీ సిస్టమ్ అనేది ఉన్నందువలన, ఈ లెవీ సిస్టమ్ అనేది ఎక్కడిది, కమ్యూనిస్ట్ పార్టీది. ఆ కమ్యూనిస్ట్ పార్టీలో పాటించేదాన్ని ఈ కమ్యూనిస్టు శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, మంత్రులకి అందరికీ అదే, అందరికి అట్లానే పాటిస్తారు. సో ఆ రకంగా సింపుల్గా ఉండాలా అనేటువంటిది. ఇప్పుడు సుందరయ్య గారిని కమ్యూనిస్ట్ గాంధీ అన్నారంటే మామూలుగా అనలేదు, కానీ నన్ను 5 రూపాయల డాక్టర్ అన్నట్టుగా అన్నారంటే మరి ఆయన సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళి చాలా సింపుల్గా ఉండేటువంటిది. అందుకని నేను పదవీ కాలంలో బొలెరో వాహనం ఉండేది, అది కూడా పార్టీ లోన్ ఇచ్చింది, తర్వాత లోన్ తీర్చాను. 2.5 లక్షల కిలోమీటర్లు తిరిగింది 5 ఏళ్ళలో. అందువలన వెంటనే అది అయిపోయింది, దాన్ని డిస్పోజ్ చేసేసాం. ఆ పని లేదుగా, మీ బాధ్యత నుంచి అవగానే దాన్ని తీసేసినారు. ఇప్పటికీ రెండోసారి పోటీ చేసే వాళ్ళకి అవి ఇస్తుంటారు నోటీసులు, నువ్వు ఢిల్లీలో క్వార్టర్ ఖాళీ చేయలేదు అని. కానీ మన పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా పదవి అయిపోయిన ఒకటో రోజే ఆ క్వార్టర్ ఖాళీ చేసి మన ఆఫీస్కి ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. సో ఇది సెల్ఫ్ డిసిప్లిన్ ప్లస్ పార్టీ డిసిప్లిన్, ఈ రెండు ఉన్నాయి. కాబట్టి మనకి మిగతా బూర్జువా పార్టీలకి ఏంటి, సెల్ఫ్ లేదు, పార్టీ డిసిప్లిన్ లేదు. ఇక ఎవడు వండుకుంటే అది, ఇక వాడు ఎవడు ఏం చేస్తున్నాడు ఏమిటనేది కంట్రోల్ కూడా లేదు. కానీ మనకి కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు పార్లమెంటరీ డెలిగేషన్స్ విదేశాలకు వెళ్ళేది ఉంది. కమిటీల్లో వెళ్ళేటప్పుడు, ఆ ప్రభుత్వం పని మీద వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతారు. కానీ కమిటీలో కాకుండా వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు ఎవరు వెళ్ళాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఆ సభ్యుడు తనకు తను నిర్ణయించుకోలేడు. అది పార్లమెంటరీ లెజిస్లేటివ్ పార్టీ ఒకటి ఉంటుంది అక్కడ, దాంట్లో ఎంపీలతోటి.
దానికి లెజిస్లేటివ్ పార్టీ లీడరు, ఉప లీడరు, విప్పు వీళ్ళంతా ఉంటారు. అదొక సిస్టమ్. ఇది పార్లమెంటరీ వ్యవస్థను నడిచేటప్పుడు దాంట్లో పాటించాల్సిన క్రమశిక్షణ. ఇది బూర్జువా క్రమశిక్షణే, కానీ బూర్జువాలు పాటించట్లా. కమ్యూనిస్టులుగా ఉన్న మనం అంత ఎంతో పాటిస్తున్నాం. అది అది అదే అదేం గొప్ప విషయం కాదు, కానీ ప్రజలకి అది ఆదర్శంగా ఉండాలా అనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏదైతుందో దాని ప్రకారంగా ఉన్నాము. అదనంగా ఇది సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి రాలేదు. అంటే ఎంత సంపాదించారు బాబురావు గారు ఇప్పటి వరకు? అంటే పార్లమెంటు సభ్యునిగా ఉంది. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఏమీ సంపాదించుకోలేదు. వృత్తి చేసుకున్నప్పుడు ఇల్లు కట్టుకున్నారు, అదే ఉంది. నా తల్లిదండ్రులు వచ్చిన భూమి కొంత ఉంది మా ఊర్లో, అదే ఉంది అంతే. అదేమి పెరగలేదు, అది చేసింది ఏమి లేదు. అంటే మీ ఉద్యమాలు చేస్తున్నప్పుడు బెదిరింపులు రాలేదా? చాలా వచ్చినాయి. కాల్పులు కూడా జరిగినాయి కదా భద్రాచలంలో. కాల్పులు జరిగినాయి? కాల్పులు జరిగినాయి. నాకు 3 నెలల శిక్ష పడింది ఆ సందర్భంగా. ఏం జరిగిందండి కొంచెం చెప్తారా? ఇప్పుడు ఈ పోలవరం బిగినింగ్ రోజుల్లో పోలవరం వద్దు అని చెప్పేసి ఒక ఉద్యమం జరిగింది. అంతా రోజున 200 మంది అంతా ఉంటారు అంతే. సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర భద్రాచలంలో చదివిస్తే అప్పుడు ఎవరు లేడీ కలెక్టర్ ఉండేది. వాటర్ క్యానింగ్ చేశారు ముందు. వాటర్ క్యానింగ్ చేసి చెదరగొడితే మనం బ్రిడ్జి మీదకి వెళ్ళి రాస్తారోకో చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. అక్కడ రాస్తారోకో మొదలుపెట్టాం. ఆవిడ పోలీస్ కాల్పులు జరిగింది. 6 గాయపడ్డారు. సరే, ఎవరు మరణించలేదు. సో నాతో సహా 2 కేసులు పెట్టారు. ఒక దాంట్లో అదా 2005 అనుకుంటా. 5 మీరు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడే పార్లమెంట్ అప్పుడు శశిభూషణ్ కుమార్ కలెక్టర్. ఇప్పుడు పార్లమెంట్ సభ్యుని అరెస్ట్ చేస్తే పార్లమెంట్కి మెసేజ్ ఇవ్వాలి. అవును, పర్మిషన్ తీసుకోవడం, సమాచారం ఇవ్వడం ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. చెయ్యలా భద్రాచలం పోలీసులు. చేయకపోతే కలెక్టర్కి ఫోన్ చేశాను. చేస్తే అబ్బాయి మీరేం ఉండక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు, మీ జనం అంతా వచ్చేస్తే ఎట్లా అన్నాడు. జనం అంతా నన్ను చూడడానికి రాలేదండి, ఆ డిమాండ్ మీద వచ్చారు జనం అంతా. మరి ఆ డిమాండ్ మీద వచ్చినప్పుడు పోలీసులు కాల్చారు అని చెప్పారు. అసలు ఇచ్చారు, తర్వాత సంవత్సరం అది ఇచ్చారు. అంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. కేసు అయిందండి ఆ సందర్భం మీద? అయింది కదా, 3 నెలలు శిక్ష పడింది. 3 నెలలు? నేను ఏమనగా ఒక కేసు పెట్టారు 14 మంది మీద. 54 మందో 56 మందో. ఇప్పుడు బీఆర్కే అప్పుడు ఆయన డివిజన్ బండారు రవికుమార్ ఆయన డివిజన్ సెక్రటరీ అప్పుడు. ఆయన ఏమనగా 54 మంది కేసు నడిచింది. దాంట్లో కేసు చివరికి వచ్చేటప్పటికి 6-7 చనిపోయారు.